దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు. గడిచిన జూలై నెలంతా కూడా దేవుడు తన కృపలో మనలను భద్రపరిచి మరి ఒక నెలలోనికి, మరొక మాసంలోనికి, అంటే ఆగస్టు నెల మొదటి రోజుల్లోనికి మనల్ని నడిపించిన దేవాది దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమైన పిల్లరా, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, గడిచిన నెలంతా కూడా మీ కృపలను భద్రపరిచి మా పని పాటల్లో, ప్రయాణాల్లో, ప్రార్థనలో, పరిచర్యలో, అన్ని విషయాల్లో తండ్రి మమ్మల్ని కాపాడి మరొక నెల అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు. ఈ నెల అంతా కూడా మాకు ఆశీర్వాదకరంగాను, ఆనందదాయకంగాను, ఆరోగ్యకరంగాను, మీ నామానికి మహిమార్థంగాను మా జీవితాల్లో ఉండాలని సహాయం దయచేయండి ప్రభువా. ఈ సమయంలో వాక్యము ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడి బలపరిచి, ధైర్యపరిచి, కృప చూపించమని యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థనడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము 2వ లైన్ చదువుతున్నానండి. దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుంచి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. పిల్లరా, ఈ మాట షడ్రక్, మెషక్, అబేద్నగో వీరు ముగ్గురు యవనస్తులు బబులోను రాజు అయిన నెబుకద్నెజరుతో చెబుతున్నారు. ఎందుకు అంటే, బబులోను రాజు అయిన నెబుకద్నెజరు ఒక బంగారు ప్రతిమ చేయించి ఆ చుట్టుపక్కల ఉన్న రాజ్యాలున్న ప్రతి ఒక్కరిని, లేదా చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న వారిని అందరినీ పిలిచి, అంటే సంస్థానాధిపతులను, మంత్రులను, అలాగే అధిపతులను, సేనాధిపతులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, ఆధిక్యం వహించిన వారందరినీ పిలిచి, అంతేకాదు ఆ బబులోను రాజ్యంలో అందరినీ కూడా ఆ బంగారు ప్రతిమకు నమస్కరింపమన్నాడు. ఎవరైతే ఆ బంగారు ప్రతిమకు నమస్కరింపరో లేదా నమస్కరించరో వారందరినీ కూడా వేడిమి గల అగ్నిగుండంలో పడవేయమన్నాడు. ఆ బంగారు ప్రతిమకు ఎవరైతే సాగిలిపడి నమస్కరించరో వారందరినీ కూడా అగ్నిగుండంలో పాడవేయమని ఒక ఆజ్ఞ బబులోను రాజు తీసుకొచ్చాడు. అయితే అందరూ కూడా రాజు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించారు. ఈ నలుగురు లేదా ఈ ముగ్గురు, షడ్రక్, మెషక్, అబేద్నగో మాత్రము ఆ బంగారు ప్రతిమకు నమస్కరించలేదు. వాటికి ఆ బంగారు ప్రతిమకు సాగిలపడలేదు. ఆ రాజ్య సంస్థానంలో వీరు బానిస పిల్లలుగా పనిచేస్తున్నారు. ఆ రాజ్యంలో ఈ ప్రజలు, అంటే ఈ షడ్రక్, మెషక్, అబేద్నగో ఈ ప్రజలు, దానియేలు, ఈ యొక్క జనాంగం అంతా కూడా, అంటే యోధా జనాంగము, యూదులు ప్రజలు, వీరందరూ కూడా చెరకొచ్చారు. 70 సంవత్సరాల చెరలో ఇక్కడ ఉన్నారు బబులోను దేశంలో. దేవుడే వారిని చెరకు అప్పగించాడు. ఈ చెరకాలంలో మరి విధమైన సంఘటన జరిగినప్పుడు ఈ ముగ్గురు కూడా, షడ్రక్, మెషక్, అబేద్నగో ముగ్గురు కూడా ఆ యొక్క రాజుగారు ప్రతిష్ఠించిన లేదా నిలబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరించలేదు. వీరంటున్న మాట ఏమిటంటే, దేవుడు మండుచున్న ఈ యొక్క అగ్నిగుండంలోంచి మమ్మల్ని దేవుడు రక్షించుటకు సమర్థుడు. అంతేకా తర్వాత ఒక మాట చూస్తే, ఆయన రక్షించినను రక్షించకపోయినను నువ్వు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు మేము నమస్కారం చేయము. ఎందుకు? ఆ బంగారు ప్రతిమలో ఏమీ లేదని, ఆ బంగారు ప్రతిమ ఉట్టిది అని తెలుసు కనుక ధర్మశాస్త్రములకు, దేవుని ఆజ్ఞకు వ్యతిరేకమైన కార్యం మేము చేయమని వీరు రోషము కలిగి, మేము చనిపోతాం కానీ, మరణిస్తాం కానీ, ఈ బంగారు ప్రతిమకు లేదా ఈ ప్రతిమకు, వట్టి ప్రతిమకు, ఈ విగ్రహానికి మేము సాగిలిపడి నమస్కారము చేయము అని వారి ఖండితంగా చెప్పేశారు. ప్రియులరా, ఎప్పుడైతే ఆ విధంగా చెప్పేశారో వారిని తీవ్రమైన 7 అంతలు వేడిమి గల
అగ్నిగుండంలో పాడేశారు. పాడేసినప్పుడు కూడా దేవుడు వారిని కాపాడినట్టుగా మనం బైబిల్లో చూస్తాం పిల్లలు. వారి ముగ్గురితో పాటు దేవుని దూత అక్కడికి వచ్చి వారిని కాపాడినట్టుగా బైబిల్ మనం చూస్తే ఇదంతా మనకు తెలిసిన విషయమే. అయితే వారికి ఉన్న రోషం చూడండి, దేవుడి కోసం బ్రతికే విషయంలో కానివ్వండి, వారికి ఉన్న విశ్వాసం చూడండి, నమ్మకం చూడండి, చాలా గొప్పది. ప్రాణం మీదకి వచ్చినప్పుడు కూడా దైవ వ్యతిరేకమైన కార్యం వారు చేయకూడదని, దేవునికి వ్యతిరేకమైన కార్యం వారు తలపెట్టకూడదని అంతమందిలో బబులోను దేశంలో అందరూ నమస్కరించినప్పుడు కూడా వీరు ముగ్గురు కూడా నమస్కరింపగా దేవుని పక్షాన్ని నిలబడ్డారు పిల్లరా. అది అంటే చాలా గొప్ప భాగ్యం. అది వారు దేవుని కొరకు నిలబడ్డారు, దేవుడే వారి కొరకు నిలబడిపోయాడు. అవును, మన ఆధ్యాత్మిక జీవితంలో మనం దేవుని కొరకు, దేవుని మాట కొరకు, దేవుని సన్నిధి కొరకు మనం నిలబడినప్పుడు, లేదా దేవునిలో మనం దేవుని ప్రకారం, దేవుని ఆజ్ఞ ప్రకారం, దేవుని మాట ప్రకారం నిలబడినప్పుడు, మనం నడుచుకున్నప్పుడు పిల్లరా, దేవుడే మన కొరకు నిలబడతాడు. ఆనాడు ఆ భయంకరమైన వేడిమి గుండంలో పాడేసినప్పుడు కూడా వారికి ఏ విధమైన ఆపద రాలేదంట. వారు వారు వారి వెంట్రుకలు కూడా వాసన రాలేదంట. బయలుపడాడు అగ్ని వాసనైన వారి దేహములకు తగలకుండాటయో చూచిరి. ఇదంతా కూడా మనం ఇక్కడ చూస్తున్న ఈ అధ్యాయంలో. కనుక పిల్లరా, అంతగా వారు దేవుని కొరకు నిలబడ్డారు. వారిని దేవుడు హెచ్చించాడు. అదే దేశంలో రాజు తెలుసుకున్నాడు, ఆ షడ్రక్ మెషక్ అబేద్నెగో నమ్మిన దేవుడే గొప్పవాడని తెలుసుకుని ఆ ప్రదేశము, చుట్టుపక్కల ప్రదేశాలను కూడా చాటింపు చేశాడంట. ఇక్కడ అదే చూస్తున్నాం కదా. 29 చూస్తే 29వ వచనం చూస్తే, వేరొక శాసనము నియమించున్నాను, ఏదనగా ఈ విధంగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడుని లేడు. కాగా ఏ జనుల్లో కానీ, రాష్ట్రంలో కానీ, ఏ భాష మాట్లాడేవారిలో కానీ షడ్రక్ మెషక్ అబేద్నెగో అని వారి దేవుని ఎవడు దూషించడో వాడు తృప్తినీలుగా చేయబడును. వాని ఇల్లు ఎప్పుడు పెంట గొప్ప ఉండను. ఈ మాట రాజు అంటున్నాడు, బబులోను రాజు. ఎవరినైతే అగ్నిగుండంలో పాడామన్నాడో వారి దేవుడే గొప్పవాడని అన్యుడైన రాజు, బబులోను రాజు నెబుకద్నెజరు గొప్పగా మరి ప్రకటిస్తున్నాడు. ఈ షడ్రక్ మెషక్ దేవుడు గొప్పవాడు. అంతేకాదు, తర్వాత చూస్తే అంతటా నుండి షడ్రక్ మెషక్ అబేద్నెగో వారిని బబులోను సంస్థానంలో హెచ్చించాను. ఆ సంస్థానంలో వీరు ముగ్గురిని ఏం చేశాడంట? హెచ్చించాడు. అవును, మన దేవుని కొరకు మన రోషం కలిగి నిలబడినప్పుడు, అంతేగా దైవ వ్యతిరేకమైన కార్యాలకు దూరంగా మనం ఉన్నప్పుడు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయకుండా, దేవునికి ఇష్ట ప్రకారం, దేవుని ఆజ్ఞ ప్రకారం, దేవుని మాట ప్రకారం మనం నిలబడినప్పుడు ప్రారంభంలో కొద్ది కష్టము, శ్రమ, భయంకరమైన వ్యతిరేకత, లేదా భయంకరమైన మరణం లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా దేవుడి నీ జీవితంలో గొప్ప హెచ్చింపును, ఆశీర్వాదనిస్తాడు. ఆనాడు మరి ఇక్కడ షడ్రక్ మెషక్ అబేద్నెగో జీవితంలో గొప్ప హెచ్చింపిచ్చాడు. ఆ సంస్థానం అంతట్లో కూడా వారిని హెచ్చించడంట రాజు. ఆ విధంగా దేవుడు వారిని బలపరిచి ఆశీర్వదించినట్టుగా బైబిల్ మనం చూస్తాం. మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుడి కొరకు నిలబడినప్పుడు మనల్ని దేవుడు హెచ్చిస్తాడు, బలపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు, అంతేగా దీవిస్తాడు. కాకపోతే దేవుని కొరకు నిలబడాలి, దేవుని మాట కొరకు నిలబడాలి. ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో మనకు ఎదురైనప్పుడు కూడా దైవ వ్యతిరేకమైన కార్యకలాపాలు చేయకుండా, దైవ ఆజ్ఞకు వ్యతిరేకమైన కార్యకలాపాలు చేయకుండా, దేవుని ఆజ్ఞ ప్రకారం, దేవుని మాట ప్రకారం నిలబడినప్పుడు దేవుడు మన జీవితాల్లో కూడా గొప్ప కార్యము చేస్తాడని తెలిసి కొద్ది మాటలు ముగిస్తున్నాడు. ప్రార్థన. సకలాశీర్వాదాలకు కారకుడైన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇగో తండ్రి, గడిచిన నెలంతా కాపాడి, నెలంతా ప్రభువా రోషం కలిగి మీ కొరకు సాక్షులుగా నిలబడి ప్రభువా నాయన మీ నామానికి మహిమార్థమే జీవిస్తూ మీరు ఇచ్చే ఆశీర్వాదాలు, ఆరోగ్యాలు, ఆనందాలు పొందుకోవడం సహాయం దయచేయండి ప్రభువా. ఎందరైతే ప్రార్థనలు దయచేయండి, ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుతూ స్వస్థపరచండి, ప్రతి కుటుంబాల చుట్టూ మీకు ఆపుదలు దయచేయండి. యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.